సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్లేబ్యాక్ సింగర్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇలాంటి వారిలో సీనియర్ గాయని పి సుశీలమ్మ ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటను ఆలపించి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల వయసు పైబడటంతో ఈమె పూర్తిగా ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే తాజాగా ఈమె తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తనని హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం చేర్పించారని తెలుస్తుంది. శనివారం ఉన్న ఫలంగా సుశీలమ్మ తీవ్రమైనటువంటి కడుపు నొప్పి సమస్యతో బాధపడ్డారు. ఇలా ఈమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ కి తరలించారు. అయితే అక్కడ తనని పరీక్షించిన వైద్యులు ఈమె హెల్త్ అప్డేట్ ఇస్తూ ఎవరు కంగారు పడాల్సిన పని లేదని తెలిపారు. ఈమెకు వచ్చిన కడుపు నొప్పి సాధారణమైనదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పద్మభూషణ్ గ్రహీత పి సుశీల గారు తెలుగులో ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. ఆమె ఒక పక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా వివిధ భాషలలో ఇప్పటి వరకు సుమారు 40,000కు పైగా పాటలు పాడి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇక ఈమె ఆలపించిన పాటలకు ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. లైక్ పాల్ అనే పాటకు ఏకంగా జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డును కూడా అందుకోవడం విశేషం. ఇలా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన సుశీలమ్మ కేవలం వృద్ధాప్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.